ఎప్పుడైతే దేవునికి నువ్వు భయపడడం మొదలు పెడతావు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు ఉన్నాడు నా పక్కన నువ్వు ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అయిపోయింది. నీ లైఫ్ చేంజ్, నీ లైఫ్ చేంజ్, నీ లైఫ్ చేంజ్. ఒక గట్టి నిర్ణయం తీసుకో. నీ జీవితం మరి ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే, దేవుడిని ఆశీర్వదించాలంటే ఒక ఉజ్జీవాన్ని నువ్వు ప్రారంభించు. నీ జీవితంలో దేవుని కోసం నిలబడు, దేవుని కోసం బ్రతుకు, దేవుని కోసము నీ జీవితంలో ఉన్నటువంటి వ్యర్థమైన వాటన్నిటిని తిరస్కరించు, వాటిని పక్కన పడి దేవుని కోసం నిలబడు. ఇదిగో ఆసక్తి కలిగి దేవుని సేవలో నమ్మకంగా నిలబడు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు ఎవరినో ఒకరిని తీసుకొని రావాల మందిరానికి. మనం వస్తామండి, కానీ మనం రావడమే నమ్మకం ఉండదు. పోతామో పోమో చర్చ్కి ఈరోజు బయటికి వెళ్ళి బైబిల్ తీసుకొని ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేదాకా కూడా నమ్మకం ఉండదు కొన్నిసార్లు. అంటే బయటకు వచ్చి మళ్ళీ ఇంట్లోకి పోయిన రోజులు చాలా ఉన్నాయి అనుకోండి కదా. బయట దాకా వచ్చి మళ్ళీ బయట నుంచి బయటికి వేరే పని మీద వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చర్చికి అని చెప్పి వచ్చి వేరే పనులు చూసుకొని వెళ్ళేవారు కూడా చాలామంది ఉన్నారు. కానీ నీ అలవాటు మారితే గనక నీ జీవితాన్ని నువ్వు తుప్పు పట్టనీయద్దు. ఒక ఇనుప ఖనిజం ఏదైనా ఉందనుకోండి, అది నువ్వు వాడుతున్నావు, దేవుడిని చేతులు అది పనిముట్టుగా ఉన్నంతసేపు దాన్ని తుప్పు పట్టదు. దేవుడు దాన్ని విడిచిపెడితే, ఒకవేళ నువ్వు దాన్ని పక్కన పడేస్తే అది తుప్పు పట్టిపోతుంది, కొంతకాలానికి అని పనికి రాకుండా పోతుంది. కాబట్టి నువ్వు ఏం చేయాలి? ఎప్పుడు కూడా వాడబడుటకు నువ్వు ఏం చేయాలి అంటే, నీవు సంఘ కాపరికి అందుబాటులో ఉండి అడిగింది ఏదైనా చెయ్యి. సేవ కోసం అందుబాటులో ఉండాలి. హల్లెలూయా. మీ హృదయాన్ని కలవరపడనీయకుండా నిబ్బరం కలిగి దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, ఇక మీదట నా జీవితంలో అన్నీ ఆయనే అని నువ్వు ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, నేను చెప్తున్నాను, నీ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ప్రత్యేకమైనటువంటి కాపుదలను దేవుడు నీకు ఇస్తాడు. ఆయన దూతలను నీకు తోడుగా పంపుతాడు. మనం 91 దావీదు కీర్తన చదువుకున్నంత మాత్రాన అందులో ఉన్నవన్నీ కూడా నీ జీవితంలో జరగాలి అంటే ఇది నీ జీవితంలో జరగాల. హల్లెలూయా. సంఘం అనేది దేవుడు నీకోసమే ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైన వెలుగుతో అభిషేకముతో నిండి ఉన్నటువంటి స్థలము. ఆ స్థలములో యేసయ్య ఉన్నాడు, యేసయ్య బోధిస్తాడు, యేసయ్య మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ స్థలానికి వెళ్ళినప్పుడల్లా నీవు ఆ అభిషేకంతో నింపబడతావు, మహిమతో నింపబడతావు. హల్లెలూయా. నీ హృదయాన్ని దేవుడు నింపుతాడు ఆత్మతో, సత్యముతో. కాబట్టి మరి ఈరోజు ఒకవేళ నువ్వు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటే గనక దేవుని యందు విశ్వాసం ఉంచి నీ జీవితాన్ని నూతనంగా ప్రారంభించి, ఈరోజు నుండి దేవుని బిడ్డగా ప్రారంభించు, గొప్ప ఉద్యమంతో ప్రారంభించు. ముందులాగా కాదు. ఇప్పటి నుంచి ఎట్లా ఉండాలి నీ లైఫ్ అంటే, ముందు నార్మల్గా ఉండే బాబు కదా, వ్యాక్సిన్ ఒకటే తీసుకున్నాడు, బూస్టర్ డోస్ కూడా తీసుకున్నాడు అని చెప్పాలి. ఏం తీసుకున్నాడు? బూస్టర్ డోస్. చాలామంది భయపడి తీసుకోలే. వ్యాక్సిన్ ఎందుకు ఇచ్చారంట? ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి. అయితే ఇప్పుడు దేవుడు కూడా నీకు ఏమి ఇస్తున్నాడంటే, తిరిగి ఆ ఉజ్జీవమును, పునఃప్రారంభాన్ని నీ జీవితంలో దేవుడు కలగజేస్తాడు. తిరిగి నీకు అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు నీవు నీ జీవితంలో ఉన్న ప్రతి అతిక్రమమును నువ్వు దాచిపెట్టక, నువ్వు దేవుని ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని ప్రేమిస్తూ, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి మాటను నువ్వు పాటిస్తూ, దేవుని బిడ్డగా ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి ఆయనకి ఇష్టము లేని ప్రతిది కూడా నువ్వు విడిచిపెట్టి దేవుని కోసము బలమైన ఒక పనిముట్టుగా నువ్వు ఉంటే నీ లైఫ్ చేంజ్, నీ లైఫ్ చేంజ్. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాదని నువ్వు ఎంత ప్రయాసపడ్డా, ఎంత ఏడ్చి ప్రార్థించినా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు ఉన్నా, నువ్వు ఎంత దూరం ఎన్ని కొండలెక్కి నువ్వు ప్రార్థించినా, ఎన్ని పాటలు పాడి మనము దేవుని ఆరాధించినా, అది ఏది లెక్కకు రాదు, పనికి రాదు. నువ్వు అసలైంది చేయకుండా కదా నువ్వు దేవుని నువ్వు ఆరాధిస్తానంటే ఎట్లా? అసలైంది చేయాల. ఒక కమిట్మెంట్, ఒక మార్పు. లోబడు దేవునికి, సంఘానికి లోబడు, సంఘ కాపరి మాట విను, సంఘ కాపరి చెప్పిన ప్రతిదీ కూడా నువ్వు చేయడానికి సిద్ధపడు. అప్పుడే దేవుని దృష్టి నీ మీద ఉంటుంది. యెహోషువని ఎందుకు ఎన్నుకున్నారు తెలుసా? యెహోషువ అవకాశం కోసం చూడలేదంట. యెహోషువ
అవకాశం కోసం చూడలేదు. యెహోషువ మోషేను ఎందుకు వెంబడించాడంటే దేవుణ్ణి బట్టి, దేవుని యందు విశ్వాసమును బట్టి, భయమును బట్టి, భక్తిని బట్టి ఆయనను దేవుడు ఎన్నుకున్నాడు కదా. ఆ జ్ఞానం కావాలా, ఆ ఎక్స్పీరియన్స్ కావాలా. ఉందా నీకు? మా అమ్మలాగా నేను ఉండాలి అంటే ఉండగలవా నువ్వు? చెప్పండి. మీ నాన్నలాగా ఉండాలంటే ఉండగలవా? మీ దైవజనులాగా ఉండాలంటే ఉండగలవా? నీలాగానే నువ్వు ఉన్నావు ఇప్పుడు. కానీ ఆయన అంటాడు, నువ్వు నాలాగా ఉండంటున్నాడు, యేసయ్యలాగా. హల్లెలూయా.